తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేలా క్రియాశీలక సభ్యత్వంతో పాటుగా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోందని రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం జరిగిందని 36వ వార్డు జనసేన నాయకులు చింతలపాటి బంగారాజు అన్నారు. భీమవరం 36వ వార్డు శివరావుపేటలో 40 మందికి జనసేన సభ్యత్వ కిట్లను అందించారు. బంగారాజు మాట్లాడుతూ ప్రతి జన సైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన అని, క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని, జన సైనికులు వీర మహిళ బాధ్యతగా క్రియాశీలక సభ్యత్వ నమోదు పాలుపంచుకున్నారని అన్నారు. మన కోసం నిలబడే వారికి అండగా నిలబడేది జనసేన క్రియాశీలక సభ్యత్వమని అన్నారు. కార్యక్రమంలో జనసేన 36వ వార్డు నాయకులు దూది రాము, ముత్యాల రఘు, దూది కుమార్, పెద్దిరెడ్డి శేఖర్, మగదల మణికంఠ, దూది బాబి, గొబ్బల రమేష్, నిమ్మల ప్రసాద్, వీర మహిళలు చామకూరి స్వాతి, చెనిమిల్లి శశికళ, కోడేటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. జన సైనికులు వీర మహిళలు పట్టువీడిన విక్రమార్కుడిలాగా ఎంతో కష్టపడి పనిచేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారు కార్యకర్తలు అందరూ కూడా. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేశారు. ఆయనకి ధర్మం న్యాయం తెలుసు. ఆయన 35 సీట్ల నుంచి 21 సీటుకి తగ్గి కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వం నిలబడే స్థితికి కల్పించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ బాబు గారికి జనాదరణ, విపరీతమైన జనాదరణ ఉంది. ఆయన మరిన్ని ముఖ్యమైన పదవులు చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను. పిఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. న్యాయం, ధర్మం, సంస్కారం తెలిసిన మనిషి ఆయన. అన్ని విషయాలు పూర్తిగా తెలుసు. ఏ ప్రతిపక్షాన్ని, పాలకపక్షాన్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడు. అందరినీ సమానంగా చూస్తాడు. ఆయన నిబద్ధత గల మనిషి. ఆయన ఆలోచన విధానాలు చాలా పద్ధతిగా ఉంటాయి. అందరినీ కలుపుపోయే మనస్తత్వం. ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఆయన ఇబ్బంది పడడు. ఇటువంటి నాయకత్వం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 36వ వార్డులో శివరావుపేటలో గత 5 సంవత్సరాలుగా జనసేన సభ్యత్వాలు నమోదు చేయించడం జరుగుతుందండి. దానికి ఇక్కడ మహిళలు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళు కూడా సభ్యత్వాలు నమోదు చేయించుకుంటాకి ముందుకొచ్చి నమోదు చేయించుకుంటున్నారు. ఇలాగే రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇలాగే కష్టపడతాం. గౌరవనీయులు పిఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు గారి నాయకత్వంలో భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంకా చెందాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. 36వ వార్డు జనసేన సభ్యత్వాన్ని బంగారాజు గారి చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారి నాయకత్వం కూడా చాలా బాగుంది. ఆయన మాట ఇచ్చిన ప్రకారం అన్నీ నెరవేరుస్తున్నారు. జనసేన సైనికుల్లాగా ఆయన వెంట ఎప్పుడు మేము ఉంటాము. ఆయన పార్టీ వర్ధిల్లాలి. భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మంగళవారం యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ మాట్లాడుతూ యోగా అత్యంత విలువైనదని, మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో తోడ్పడుతుందన్నారు. కొన్ని యోగా ప్రక్రియ విధానాలను వివరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడ సత్యనారాయణ మాట్లాడుతూ యోగా భారతదేశ వారసత్వ సంపద అని, దీన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. కళాశాల ట్రెజరర్ వడుపు గోపి మాట్లాడుతూ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ యోగా వల్ల ఎన్నో రోగాలు తగ్గి మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. చెరుకోడ రంగసాయి విద్యార్థులతో యోగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు కలిగొట్ల గోపాల్ శర్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి సలీం ఖాన్, స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల, ఫార్మసీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, కామర్స్ హెచ్ఓడి బొమ్మదేవర ప్రభాకర్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మరి మోదీ గారి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరంతా కలిసి మరి ఈ ఉద్యమంగా చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చంద్రబాబు నాగరాణి గారి నేతృత్వంలో జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి వీధిలో, ప్రతి రోడ్డు, ప్రతి గ్రామాన్న వాడలా కూడా ఒక స్ఫూర్తినిచ్చారు. ఉద్యమాలు జరుగుతోంది. ఇవాళ డాక్టర్ సిఎస్ఎన్, డాక్టర్ చీడే సత్యనారాయణ గారి విద్యా సంస్థలు అనేక యాక్టివిటీస్ చేస్తున్నాయి. దానిలో భాగంగా మరి ఇవాళ డాక్టర్ విజయ్ గారు ఫ్రమ్ భీమవరం హాస్పిటల్స్ గైనకాలజిస్ట్, అలాగే యోగా గురువు కలిగొట్ల గోపాల్ శర్మ గారు, వీరిద్దరూ కూడా, అలాగే వెంకటేశ్వర గారు, సీతారామయ్య గారు, భవానీ గారు అందరూ కూడా మరి వాడవాళ్ళ నిన్న కూడా మన నర్సాపురంలో ఈ బీచ్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. యోగా అనేటువంటిది ప్రాచీన
భారతదేశంలో ఉన్నటువంటి యోగా విషయం ఇది శారీరక మానసిక ఆరోగ్యాలుగా మన పూర్వీకులు ఋషులు వెళ్ళినటువంటి అపూర్వమైనటువంటి ఒక గొప్ప విద్య. ఈ విద్యను మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఇంటర్నేషనల్ యోగా గారు ప్రచారం చేసి అన్ని దేశాల యొక్క అంగీకారంతో ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంత కృషి చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు. నేను 2018 నుంచి ఈషా ఫౌండేషన్ సద్గురు గారు ఇనిషియేట్ చేసిన శాంభవి మహాముద్ర తదితర యోగా ప్రోగ్రామ్స్ అని చేసి నేను డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో దానిలో నాకు వచ్చిన బెనిఫిట్స్, నాలో వచ్చిన మార్పులు చూసి ఇది అందరికీ స్ప్రెడ్ అయితే బాగుంటుంది. అండ్ యోగాలో భాగంగా ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు చేయడము, ప్రతి మనిషికి యోగా గురించి, దాని ఆవశ్యకత గురించి, దానికి వచ్చే బెనిఫిట్స్ గురించి ప్రతి కార్నర్, లూక్ అండ్ కార్నర్ విలేజెస్లో కూడా తెలియచేయాలనే ఒక స్ట్రాటజీతో వెళ్ళేది చాలా నచ్చి దాంట్లో భాగంగా కావాలని ఫస్ట్ నుంచి మే 21 నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. వెరెవర్ పాసిబుల్ వీఆర్ స్ప్రెడింగ్ ఇట్. యోగా గురించి మేడం గారు అందరూ చెప్పినట్టుగా పతంజలి మహర్షి క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల క్రితం యోగా అనేది కనిపెట్టడం జరిగింది. ఆయన యోగ శాస్త్రాన్ని రచించాడు. యోగేన చిత్తస్య పతేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోక్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అనే పతంజలికి నమస్కరిస్తూ మరి యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు డాక్టర్ విజయ్ గారు చాలా విషయాలు తెలియజేశారు. శారీరకంగా మానసికంగా ఫిట్నెస్ రావాలంటే యోగా చేయాలి. యోగా అంటే ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. పతంజలి చెప్పింది అష్టాంగ యోగం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 రకాలు. 8 కూడా ఒక భాగమే. యోగా డే సందర్భంగా మన పెద్దలు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు తలపెట్టినటువంటి మహాయజ్ఞంలో ఈ రోజు ఈ కార్యక్రమం మా కాలేజీలో చేయడం జరుగుతుంది. ఇది గత 15 రోజుల నుంచి మా కాలేజీలో ఈ యోగా డే సందర్భంగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గ్రూపుల ద్వారా. ఇది యోగా డే అనేటువంటిది కాదు ఇది, ఎందుకంటే మనం నిత్యం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఈ యోగా ఎంత అవసరమో నరేంద్ర మోడీ గారు తెలియపరిచినటువంటి అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలందరికీ, జనాలందరికీ కూడా ఈ యోగా గురించి, దీని వల్ల ఉపయోగాల గురించి అవేర్నెస్ తీసుకురావాలనే ప్రోగ్రాంతో యోగా డే నిర్వహించడం జరిగింది. యోగా డే టుడే యూఆర్ సెలబ్రేటింగ్ యోగా డే in CSM institutions. Our madam already narrated, our Sharma sir also narrated about what is the importance of the yoga. It is very useful for the mental and physical health also. ఇలాంటి బహుత్తర కార్యక్రమాన్ని మన సిఎస్ఎన్ కాలేజ్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ సిఎస్ఎన్ విద్యా సంస్థలో ప్రతిదీ కూడా మనం సమాజానికి ఉపయోగపడుతుంది ఏదైతే ఉంటుందో ప్రతి మనం ఏర్పాటు చేస్తాం. దానికి ప్రధానంగా ఇనిషియేషన్ రంగసాయి గారు తీసుకుంటారు. దాంట్లో భాగంగానే మన సిఎస్ఎన్ విద్యా సంస్థ ఈరోజు యోగా డేని ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా తరఫున మన విద్యా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంతా కూడా వెంటనే స్టార్ట్ అవుతాయి. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి మంగళవారం దాతలు 100 గ్రాముల వెండిని విరాళంగా అందించారు. కాళ్ల మండలం ఏలూరుపాడుకు చెందిన తలగళ్ల వెంకటేశ్వరరావు, ఝాన్సీ దంపతులు వారి కుమార్తె డోహితవల్లి 100 గ్రాముల వెండిని విరాళంగా అందించారు. ఆలయ అభివృద్ది కమిటీ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ దాతలకు పూజలు చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారు సంకల్పం చేసిన వెండి పీఠానికి దాతలంలో కూడా ముందుకు వచ్చి వారు సహాయసహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా ఏలూరుపాడు వాస్తవులు వెంకటేశ్వరరావు గారు, ఝాన్సీ గారు దంపతులు ఇద్దరు కూడా 100 గ్రాముల వెండి కమిటీ వారికి అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని ఇంకా దాతలు ముందుకు వచ్చి మీ సహాయసహకారం అందించి అమ్మవారి వెండి పీఠానికి సంకల్పం చేశాం కాబట్టి అందరూ సహకారం అందించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం బహుముఖ ప్రజ్ఞాశాలి అని పలువురు వక్తలన్నారు. జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా
ఇండియా స్తూపం వద్ద చిలకమర్తి లక్ష్మీ నరసింహం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చిలకమర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వసుధ ఫౌండేషన్ కన్వీనర్ మంతెన వెంకటరామరాజు, రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ మాట్లాడుతూ చిలకమర్తి రచన కాలంలో స్వాతంత్ర్యోద్యమంలో ఉద్యమం సాగించిన ఆంధ్ర మిల్టన్, ఆంధ్ర స్కాట్ గా పేరు ప్రఖ్యాతులు పొందారని అన్నారు. అటు సమాజ సేవతో పాటు ఇటు సాహితీ సేవ చేస్తూ ఆనాటి సమాజంలోని అనేక దురాచారాలపై పోరాడారని, కందుకూరి వీరేశలింగాన్నే తనకు స్ఫూర్తిగా తీసుకుని బాల్య వివాహాలను నిరోధించడంలో, వితంతు వివాహాలను ప్రోత్సహించడంలో, ఇతర సామాజిక సంస్కరణలు తీసుకురావడంలో చిలకమర్తి ముందున్నారని అన్నారు. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాతల జేమ్స్ ఎస్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ తన రచనల ద్వారా ఆర్జించిన డబ్బును పాఠశాల స్థాపనకు, పుస్తకాల పంపిణీకి ఆయన వినియోగించారని అన్నారు. నిర్వాహకులు చెరకోడ రంగసాయి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యోద్యమంలో దక్షిణ భారతమంతటా సభలు నిర్వహించి తన ఉపన్యాసాలతో ఆనాటి యువతను ఉర్రూతలూగించారని, ప్రజల్లో స్వరాజ్యకాంక్ష రగిలించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అరవ భాస్కర్రావు, ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు ఎస్కే చాన్ బాషా, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో అనేక మంది మహానుభావులు త్యాగాలు చేయడం జరిగింది. మరి దాంట్లో గ్రామాన కూడా దేశభక్తిలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఉద్యమాలు ఎన్నో జరిగాయి. దానిలో కలంతో పాటు, కత్తితో పాటు, తుపాకీతో పాటు జరిగిన ఉద్యమాల్లో భాగంగా మరి కలంతో పాటు ఉద్యమం చేసిన మహానుభావుడు చిలకమర్తి లక్ష్మీమూర్తి గారు ఆయన పద్యాలతోటి బ్రిటిష్ వారిని రెచ్చగొట్టిన సంగతి మనకు తెలుసు. అటువంటి దేశభక్తి మహానుభావుడు మన వీరాసనంలో జన్మించారు. అది కూడా కాకుండా గయోపాఖ్యాన నాటకం రాసిన మహానుభావుడు. ఆ గయోపాఖ్యానం ఇప్పటికీ 125 సంవత్సరాలు అయింది. అటువంటి నాటకం ఇంకా ఆడుతుందంటే అటువంటి మహానుభావుడు రచనలు ఉన్నాయి. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు మరి ఎన్నో స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో కవితలు రాశారు. భరతగండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలే ఏడ్చుతుందా, తెల్లవారను గడుసై గొల్లవారు వెతుకుతున్నారు మూతులు బిగేగట్టి అని తెల్లవారు ఏ విధంగా మన దేశ సంపద దోచుకుపోతున్నారో ఆయన పద్యాల్లో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం జేపీ రోడ్లో ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్సీగా ఎన్నికై 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నాయకులు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలి. సిఐటియు నాయకులు వాసుదేవరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.